రెండు రాష్ట్రాలలో కూడా భూముల అమ్మకాలు కొనుగోలుతో ఇబ్బంది పడుతున్న రైతులు ఉన్నారు. పట్టా భూములే కానీ అమ్ముకోలేకపోతున్నామని. ఎందుకని తీరా చూస్తే వారి భూమి నిషేధిత జాబితా లేదా సెక్షన్ 22A లిస్టులో చేరిపోయింది కాబట్టి అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీల్లేదు అనే సమస్య రెండు రాష్ట్రాల్లో చాలా పెద్ద ఎత్తున ఉంది. ఈ జాబితా ఎందుకు రూపొందించారు అంటే ఏదైతే భూమి అమ్మకాలు కొనుగోలు చేయకూడదో అలాంటి భూముల అమ్మకాలు కొనుగోలు కూడా జరుగుతున్నాయి. వాటిని ఆపాలి అంటే వాటి వివరాలన్నిటినీ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉంచితే ఇక ఆ భూముల రిజిస్ట్రేషన్ జరగడానికి వీలుండదు అనే ఉద్దేశంతో 2007లో రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణ చేసి నిషేధిత భూముల జాబితా రూపకల్పన మొదలైంది. ఈ జాబితాలో అసైన్మెంట్ భూములని, ప్రభుత్వ భూములని, సీలింగ్ మిగులు భూములని, ఏవైతే భూమి అమ్మకాలు కొనుగోలు చేయకుండా ఏవైతే ఉంటే వాటి అన్నిటినీ జాబితా రూపొందించి సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు పంపుతారు. ఆ జాబితాలో కనుక భూమి ఉంటే ఇక రిజిస్ట్రేషన్ చెయ్యరు. తెలంగాణలో ఇటీవల కాలంలో జాబితా కూడా చూడాల్సిన పని లేదు. ఆ జాబితాలో ఉన్న భూములన్నిటి కూడా ధరణిలో లాక్ చేసి పెట్టారు. అంటే ఇంక ఎట్టి పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ కావడానికి వీల్లేదు. అందులో ఎండోన్మెంట్ భూములు ఉంటాయి, వక్ఫ్ భూములు ఉంటాయి, అసైన్మెంట్ భూములు ఉంటాయి, ప్రభుత్వ భూములు ఉంటాయి. ఇవి ఉండి వీటి అమ్మకాలు కొనుగోలు జరగకపోతే ఇబ్బంది ఏమీ లేదు. అవి ఎట్లాగో అమ్మొద్దు కొనొద్దు కాబట్టి. కానీ పట్టా భూములు కూడా ఈ జాబితాలో చేరిపోయాయి చాలా కారణాలతోటి. ఒక్క సర్వే నెంబర్లో కొంత అసైన్మెంట్ భూమి ఉంది, కొంత పట్టా భూమి ఉంది. మొత్తం సర్వే నెంబర్ని జాబితాలో పెట్టారు. ఇప్పుడు రికార్డు ప్రకారం పట్టా ఉంది. ఎప్పుడో చేసిన సర్వే సెటిల్మెంట్ రికార్డు ప్రకారం ఆర్ఎస్ఆర్ ప్రకారము, సేత్వారో, కాసరాపహాని ప్రకారం అది ప్రభుత్వ భూమి అని ఉంది కాబట్టి ఇప్పుడు ఆ జాబితాలో పెట్టారు. లేదా కొన్ని స్పెషల్ కేటగిరీల భూములు కొనడానికి వీలవుతుంది. అసైన్మెంట్ భూమి అయినా కొనుక్కోవచ్చు. అది కొనుక్కున్న వాళ్ళవి కూడా ఇప్పుడు జాబితాలో ఉన్నాయి. ఇది ఇప్పుడున్న సమస్య. ఒక అంచనా ఏంటంటే రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపుగా 20-30 లక్షల ఎకరాల పట్టా భూమి నిషేధ జాబితాలో చేరి ఉంది. దీని పరిష్కారం ఎట్లా? హైకోర్టు దీని మీద తీర్పు కూడా ఇచ్చింది. హైకోర్టు తీర్పు మేరకు 22A సెక్షన్ మేరకు మీకు ఎవరన్నా ఈ జాబితా సవరణ కావాలి అంటే, జాబితా సవరించుకోవాలి, పరిష్కారం కావాలి అంటే, ఒకటి జిల్లా కలెక్టర్ దగ్గర కేసు పెట్టుకోవాలి, జిల్లా కలెక్టర్కి కంప్లైంట్ ఇవ్వాలి. ఎండోన్మెంట్ భూమి అయితేనేమో ఎండోన్మెంట్ కమిషనర్ దగ్గరికి, వక్ఫ్ భూమి అయితే వక్ఫ్ ట్రిబ్యునల్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక ఇదొక పరిష్కార మార్గం. రెండోది ఏ భూమి అయినా సరే ఆ 22Aలో 5 కేటగిరీలు ఉంటాయి. ఏ కేటగిరీలో ఉన్నా సరే సివిల్ కోర్టుకు వెళ్ళి కోర్టు నుంచి ఒక ఉత్తర్వులు ఆ భూమి మీది అని తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. టైటిల్ డిక్లరేషన్ సూట్ వేసుకోవచ్చు. ఇక మూడోది ఏంటంటే కేటగిరీ ఈలో కనుక పెట్టి ఉన్నట్లయితే రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీని ఆశ్రయించి పరిష్కారం చేయించుకోవడం వీలవుతుంది. ఇవి 3 ఈ జాబితా నుంచి సవరించుకోవడానికి పరిష్కార మార్గాలు. జిల్లా కలెక్టరు, ఎండోన్మెంట్ శాఖ లేదా వక్ఫ్ ట్రిబ్యునల్, సివిల్ కోర్టు ఇక్కడికి వెళ్ళి పరిష్కారం చేసుకోవచ్చు.